మరొక స్టార్ కపుల్ విడాకులు తీసుకున్నారు. ఇటీవల తమిళ నటుడు ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకుని ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి సతీమణి ఆర్తి విడాకులు తీసుకున్నారు. ఎప్పటి నుండో వీరి విడాకులపై రూమర్స్ వస్తుండగా నేడు అధికారికంగా ఓ లేఖ విడుదల చేశాడు జయం రవి. ఆ లేఖలో జీవితం అనేది వివిధ అధ్యాయాలతో కూడిన ప్రయాణం. నా సినీ ప్రయాణంలో నా అభిమానులు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. ఇప్పుడు నా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయాన్ని వారితో పంచుకోవాలి. అనేక సమాలోచనలు మరియు చర్చల తర్వాత ఆర్తితో నా వివాహాన్ని రద్దు చేసుకోవాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదు. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. మరియు ఈ విషయంలో ఎలాంటి ఊహలు, పుకార్లు లేదా ఆరోపణలు చేయడం మానుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా మీరు నాపై కురిపించిన ప్రేమకు నేను కృతజ్ఞుడను అని రాసుకొచ్చారు. 16 ఏళ్ల రవి ఆర్తి వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ దంపతులకు 2 కుమారులున్నారు. టిక్ 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 సినిమాలోని కన్నయ్య సాంగ్లో ఉన్నది జయం రవి కొడుకే. రేపు అనగా సెప్టెంబర్ 10న జయం రవి పుట్టినరోజు కావడం కొసమెరుపు. ఈ హీరో నటించిన బ్రదర్ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.